అలెగ్జాండర్ని ది గ్రేట్ అని ఎందుకు అంటారు? ఏం చేశాడు ఆయన? ఏం సాధించాడు ఆయన జీవితంలో? చాలా రాజ్యాన్ని సాధించాడు. అయితే ఆయన గురువు గారు అరిస్టాటిల్ అంటారు, ఇండియా వెళ్తానంటే వెళ్ళు, కానీ ఇండియా వెళ్తే కోరికలు తగ్గిపోతాయా? ఎందుకంటే అక్కడ కర్మ సిద్ధాంతం ఎక్కువ. మనకి ఎంత రాసి పెట్టింటే అంతే వస్తుంది, దక్కేది ఎప్పటికైనా దక్కుతుంది, దక్కనికి ఎప్పుడు దక్కదని. నీకు ఇంకా డిజైర్ చచ్చిపోతే ఇంకేదైనా సాధించాలని జాగ్రత్త అంటాడు. అయినా వెళ్తానంటే సరే వెళ్ళు, కొంచెం జ్ఞానం తీసుకురా, ఆ జ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే మహర్షిని కూడా పట్టురా అంటాడు. ఆయన ఇండియా వచ్చి మహర్షి దగ్గరికి వెళ్తే ఆయన సూర్యోదయం చూస్తుంటాడు. సో ఈయన ఆయన అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాడు. ఆయన ముందు అడ్డు తప్పుకో, సూర్యుడికి అడ్డుగా వచ్చావంటే. మళ్ళీ ఆయన అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాడు. అప్పుడు ఈయన వంక చూసి, నువ్వు గ్రేట్ అయితే చెప్పక్కర్లేదు, చెప్పుకుంటున్నావు అంటే ఇంకా గ్రేట్ కాలేదనమాట అంటే. ఈయన ఫీల్ అయ్యి అప్పుడు మ్యాప్ తీసి ఇచ్చాడు. మ్యాప్ తీసి ఇదంతా సాధించాను నేను అంటాడు. ఎందుకు అంత టైం వేస్ట్ చేసుకున్నావు, నీకు 6 అడుగులు చాలు కదా అంటాడు. ఎవరు చెప్తే మైండ్ దిమ్మ తిరిగి బ్లాక్ అయిపోతుందో వాళ్ళే మా మహర్షి గారు. సో నిజమే, ఇలా ఎందుకు ఇంత చంపాను ఇలా ఆలోచించుకుంటా ఒక ఎడారిలో వెళ్తుంటే అక్కడ ఒక చోట నీళ్ళు అయిపోయినాయి. ఒక ఆయనకి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయంటే పలానా మహర్షి గారి దగ్గర నీళ్లు దొరుకుతాయంటాడు. ఆయన పరిచయం చేసుకుంటే ఆయన పక్కన బాటిల్ నీళ్లు ఉంటే, కొంచెం దాహం వేస్తుంది నీళ్ళు ఇవ్వరా అంటే, మీరు ఎవరైనా అడిగితే చెప్తాడు ఈయన. సరే ఇంత రాజ్యం సంపాదించావు కదా, నీకు ఎంత వాటర్ కావాలంటే అర్ధ బాటిల్ కావాలంటాడు. అర్ధ రాజ్యం ఇస్తావా, హాఫ్ బాటిల్ వాటర్ ఇస్తానండి. సరే అంటాడు. అయితే వెంటనే వాటర్ ఇవ్వడు. 1 అవర్ తర్వాత మాటల్లో పడ్డాక, ఇప్పుడు మళ్ళీ నీళ్లు కావాలా అంటాడు. కావాలి. ఇప్పుడు ఎంత నీళ్లు కావాలి? ఫుల్ బాటిల్ కావాలి. నీ పూర్తి రాజ్యం ఇస్తావా, ఫుల్ బాటిల్ ఇస్తాను అంటే, ఇంకో దారి లేక సరే తీసుకోండి అంటాడు. ఈయనేం చేసుకుంటాడు ఆయన. అప్పుడు ఆ మహర్షి నవ్వుతాడు, యూ వేస్టెడ్ యువర్ లైఫ్ ఫర్ ఎ బాటిల్ ఆఫ్ వాటర్ అంటాడు. అప్పుడు అలెగ్జాండర్ అలా బాబిలోనియాకి వెళ్తా విషజ్వరం వచ్చింది. 15 రోజులు ఎంతమంది డాక్టర్లు ట్రీట్ చేసినా తగ్గలేదు. లాస్ట్ లో కమాండర్స్ పిలిచి 3 కోరికలు కోరుతాడు. మొదటి కోరిక, నా శవాన్ని నన్ను ట్రీట్ చేసిన డాక్టర్లే మొయ్యాలి. రెండవ కోరిక, నేను చాలా కలెక్ట్ చేశాను వజ్రాలు, వైడ్రియాలు, ఇవన్నీ శ్మశానం వరకు రోడ్డు మీద వేయాలి. మూడవ కోరిక, నా శవాన్ని శవపెట్టుకలో పెట్టి 2 కన్నాలు పెట్టి చేతులు బయట పెట్టి తీసుకెళ్లాలి. సో అప్పుడు ఒక ఆయన ధైర్యం తెచ్చుకుని, సార్ దీని మీనింగ్ ఏంటి అంటాడు. చూడవయ్యా, ఎంత గొప్ప చక్రవర్తినైనా ఏ డాక్టర్ నన్ను సేవ్ చేయలేకపోయాడు. అందుకే హాస్పిటల్లో టేక్ కేర్ అంటారు. బికాస్ నోబడీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద ఫస్ట్ మెసేజ్ ఈస్ గివెన్. సెకండ్, డబ్బు వెనకాల పడ్డాను జీవితంలో పొరపాటు. నాకు ఇష్టమైన పని వెనకాల పడాల్సింది, డబ్బు నా వెనకాల పడాల్సింది. ధర్మంతో కూడినటువంటి ధర్మంతో కూడినటువంటి కామ ఈజ్, దానివల్ల ఆటోమేటిక్ గా నాకు మోక్షం లభించేది. కానీ ప్రేమించే తల్లిని ప్రజల్ని వదిలేసి డబ్బు వెనకాల పడ్డాను. తిరిగి వెళ్ళలేనటువంటి ప్లేస్లని జయించాను. వేస్ట్ నాట్ యువర్ లైఫ్, డోంట్ చేంజ్ యువర్ డ్రీమ్స్, డూ సంథింగ్ యూ లవ్ అండ్ లెట్ ఎవ్రీథింగ్ బి ఆఫ్టర్ యూ. మూడవది, ఖాళీగా వచ్చాను, ఇంత సంపాదించినా ఏమీ పట్టుకెళ్ళట్లేదు, ఐఎమ్ గోయింగ్ ఎంప్టీ. ఈ మెసేజ్ ఇచ్చినందుకు అలెగ్జాండర్ ది గ్రేట్ అనొచ్చండి. కానీ ఆ మెసేజ్ ఎప్పుడు ఇచ్చాడండి ఆయన? ఎప్పుడు ఇచ్చాడండి ఆయన? చనిపోయే ముందు ఇవ్వలేదండి. అంత రాజ్యం సాధించాడు కనుక అతను చెప్పాడు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. ఏమి సాధించకపోతే మనం చెప్పుకుంటామా? ఒక బెగ్గర్ కూడా, నేను పోయాక నా శవాన్ని శవపెడుగులో పెట్టండి, 2 కన్నాలు పెట్టండి, ప్రపంచానికి తెలియాలి, ఏం పట్టుకెళ్ళలేదంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఈయన పోయాక కూడా అడుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు అంటారు. కళలు కనండి అని కలాం గారు చెప్పాలి. గాంధీ గారు చొక్కా తీయక ముందు సూట్ వేసుకున్నటువంటి రిచ్ బారిస్టర్ అండ్ బుద్ధ, మహివీర, వీళ్ళందరూ రాజులు. అన్ని వదిలేక ముందు ఏమి లేనివాడు వదిలేసేది ఏముంది? నువ్వు జీవితంలో ఏదన్నా సాధించి, చాలా మంది అడుగుతుంటారు ఐ వాంట్ బి స్పీకర్ అని. నీకేమన్నా స్టోరీ ఉందా? నువ్వేమన్నా సాధించావా? చెప్పే హక్కు సంపాదిస్తావు. అందుకే ఆచార్య దేవోభవ అన్నారు, ఆచరించి చూపించి జీవితంలో, అప్పుడు చెప్పే హక్కు కూడా నీకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.